మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? ఉదయకాల సమయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారా? మన ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్షకుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకుంటే దయచేసి రక్షణ పొందుకోండి. ఎవరైనా సరే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాడండి. ముఖ్యంగా పాపక్షమాపణ మనకు దొరుకుతుంది కాబట్టి రక్షణకు ఇంకా దూరంగా ఉంటే ఎవరైనా యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు, రక్షణ పొందుకోండి, మీకు క్షేమం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా ప్రభు నేటు మనకిచ్చినటువంటి వాగ్దానం కీర్తన గ్రంథము 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఎస్, ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారమే, పొందని వారం కాదు, పొందుకున్న వారిమి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు సొంతం. ఎందుకంటే ఆయన నామంలో మనము రక్షణ పొందుకున్నాం కాబట్టి ఆయన బిడ్డలము. ఆయనంతా కూడా మనకి సొంతం అన్నమాట. ఆయన ఆశీర్వాదం పొందుకున్న వారం, మనం పొందని వారం కాదు. ఎస్, మనం పొందుకున్న వారిని కాబట్టి మనం పొందుకున్న వారం కాబట్టి దేవుని ఆశీర్వాదం నొందిన వారు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. నువ్వు ఆశీర్వాదం పొంది అనేక వాటిని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. అనేక స్థలాలకు వెళ్ళి నువ్వు వాటిని స్వాధీనపరచుకోబోతున్నావు. యెహోషువ స్థలం ఇచ్చాడు, మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి ఒక్క స్థలం నీకు సొంతం చేస్తానన్నాడు కదా. ఎస్, నువ్వు ఆశీర్వాదం పొందుకొని ఆ ప్రాంతాలన్నీ కూడా నువ్వు స్వాధీనపరుచుకుంటావని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి అన్నమాట. నువ్వు ఆశీర్వాదం పొంది యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు ఆ స్థలాన్ని సొంతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అడుగుబెట్టి ప్రతి ఒక్క స్థలము నీదగుతుంది యెహోషువ అన్నాడు దేవుడు. భయపడకము, జడేకము, దిగులు పడకము. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నావా? పొందుకోలేదు ఇంకా. ఆయన రక్షణ పొందినారు, ఆయన రక్షణ పొందిన వారు, పొందుకున్న వారు చూడండి ఆశీర్వాదం పొందుకుంటారంట. ఇంకా రక్షణకు దూరంగా ఉన్నావా? దయచేసి రక్షణ పొందుకోండి. నేడే రక్షణ దినం అని చెప్తుంది దేవుని లేఖనాలు సెలవు. రేపటి దినం ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజే రక్షణ దినం. ఈరోజు సమయం ఉండగానే పరిశుద్ధ నామంలో, యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకోండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం పొందుకొని అనేక వాటిపైన మీరు మరి స్వాధీనపరుచుకుంటారని చెబుతుంది దేవుని లేఖనాలు. భూమిని అంటే అనేక స్థలాలని, భూమిని మీరు స్వాధీనపరుచుకుందరు. ఎస్, భూమి అంతా కూడా మనకు స్వాధీనంలో ఉంచుతారన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారనమాట. ఎస్, ఆయన నామం నందు కనిపెట్టుకున్న వారిని ఆయన భూమిని మరి హెచ్చించినట్లు ఆయన మనం హెచ్చిస్తాడంట. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనం హెచ్చిస్తారని ఇంకొక దిక్కులు రాయబడింది కదా లేఖనాలు. ఆయన ఎందుకు భయభక్తులు గారి వారి పట్ల చూడండి, ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. నీ గుమ్మముల గడియలను బలపరుస్తానన్నాడు దేవుడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు, దావీదు అంటాడు కదా, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వించబడును కాక తండ్రి అంటున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే మన కుటుంబాలు నిత్యం ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన కుటుంబము భూమిని స్వతంత్రించుకుంటుందండి. నిజంగా భూమిని మనం సొంతం చేసుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు పొడరే వారు ఎవరు లేరు. పౌలు గారితో దేవుడు అంటాడు కదా, నేను ఎదిరించేవారు ఎవరు లేరు, ధైర్యంగా సువార్త ప్రకటించి అన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు అని చెప్తుంది దేవుని లేఖనాలు. ఎస్, దేవుడు మనతో కూడా ఉంటాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళి ప్రతి ఒక్క స్థలంలో నీకు తోడేయండి, నేను చెప్పింది నెరవేర్చేంత వరకు నేను విడవ నిడబడని యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు వెళ్ళి ప్రతి ఒక్క స్థలంలో కూడా దేవుడు తోడుండేడుగా ఉండి యాకోబుని అభివృద్ధి కలిగించాడు, గొప్పవారికి దీవించాడు, ఆశీర్వదించాడు. గొర్రెలు, మేకలు, మందలు ఎక్కువైపోయినాయి, అతనికి ఆస్తి అంతా కూడా ఎక్కువైపోయింది. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు అంటున్నాడు. అబ్రహాము గొప్ప ధనవంతుడు అయిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము గొప్ప ధనవంతుడు, యాకోబు గొప్ప ధనవంతుడు అయిపోయాడు. దేవుని ఆశీర్వాదం పొందిన వారు ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వాదాలు కుమ్మరించాడు అబ్రహాం జీవితంలో దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి కదా, పొందినవాడు కాబట్టి నీకు ఆశీర్వాదం ఉంది. యెహోవా ఆశీర్వాదం పొంది నువ్వు భూమిని స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా.
భూమిని స్వతంత్రించుకొని నువ్వు క్షేమంగా ఉండకపోతున్నావు, సమాధానకరంగా ఉండబోతున్నావు. దేవుని నామానికి ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు సాగిలి పడతారు, నీ ఎదుటికి వచ్చి ప్రార్థన చేయమంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎవరు నీకు ఎదురాడు వారు ఎవరు ఉండరు అనమాట. ఆ ప్రాంతాన్ని నీకు, ఆ భూమిని స్వతంత్రించుకుంటావు నువ్వు అన్నాడు దేవుడు, స్వాధీనపరుస్తానన్నాడు దేవుడు. మనతో కూడా ప్రతి ఒక్క స్థలానికి దేవుడు వస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. యెహోవా ఆశీర్వాదం పొందుకొని ఉన్నావా నువ్వు? ఈరోజు పొందిన వ్యక్తి అయితే ఇప్పుడు యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోను, ఖచ్చితంగా నీకు అన్ని మేలులు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అయా ఇక ఆయన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాం. అద్భుతమైన వాగ్దానం ఆయన ప్రభు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని సెలవిస్తున్నారు ప్రభా. నిజంగా మీ ఆశీర్వాదం పొందిన వారు అయా నాయన ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా తండ్రి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, అయా నాయన వివాహ పరంగా, అయా సమస్త విషయంలో ఆయన ప్రభు ఆశీర్వాదం పొందాలని ఆయన ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన యేసు నామములో ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకును గాక తండ్రి. నాయన భూమిని స్వతంత్రించుకును గాక నాయన. ప్రతి ఒక్క కుటుంబం స్వామి మీ బిడ్డలు నాయన సహాయం చేయండి. ఇంకా ఎవరికైతే నేను ఉద్యోగం లేదు వాళ్ళకి ఉద్యోగం తెచ్చండి. వివాహం కాని వారికి ఇంకా ఎంతమంది ఉన్నారు యేసు నామములో వాళ్ళ వివాహ సంబంధాలు సమకూర్చబడిన కాక తండ్రి. ప్రభా కృప చూపించండి, మార్గాలు తెరవండి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. గర్భాలను దీవించండి, ఆశీర్వించండి. మంచి కుమారులను కుమార్తెను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. మేకను నెరవేర్చండి తండ్రి. సుఖ ప్రసవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడివి. ఉదయకాల సమయంలో ప్రయాణస్తులందరినీ కూడా క్షేమం తెచ్చండి, కాపాడండి. ప్రతి విధమైన కీడు యాక్సిడెంట్ కలిగిన దురాత్మను యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. పరలోకంలో బంధించండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. ఎవరైతే నా చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, శాతపడి శక్తులతో పీడింపబడుతున్న వారికి యేసు నామములో వాటిని మేము బంధిస్తున్నాం తండ్రి. కుటుంబాలకు విడుదల కలుగును కాక తండ్రి. మరణపు గండాలను యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమం తెచ్చండి అయా. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో క్షేమం తెచ్చండి తండ్రి. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించండి. కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. అప్పులను విడిపించండి తండ్రి. వివాహం కాని వారికి మంచి వాసన సమకూర్చిన ఆయన కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.